దేవుని యోజనను ఎవరూ ఆపలేరు. దేవుని ఎంపిక మనుషుల అసూయకు కారణమవుతుంది. యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. అందువల్ల అతని అన్నదమ్ములు అసూయపడ్డారు. దేవుడు ఎవరికైనా ప్రత్యేకమైన పిలుపు ఇస్తే ప్రపంచం లేదా మనుషులు దానిని అర్థం చేసుకోలేక అసూయపడుతూ ఉంటారు. కష్టాలు దేవుని యోజనలో భాగమే. యోసేపును అన్నదమ్ములు బావిలో వేసి చివరకు అమ్మివేద్దామని ఆలోచనలో ఉన్నారు. బయటకు చూస్తే అది అన్యాయం లాగా కనిపిస్తుంది. కానీ దేవుడు అతని జీవితాన్ని గొప్ప కార్యం కోసం సిద్ధం చేసి ఉన్నారు. మనుషులు చెడు ఆలోచించినా దేవుడు మేలుగా మారుస్తాడు. అన్నదమ్ములు యోసేపును నాశనం చేయాలి అనుకున్నారు, చంపాలి అనుకున్నారు. కానీ అది సంఘటన యోసేపును ఐగుప్తులో గొప్ప స్థానానికి తీసుకువెళ్ళింది. దేవుని యోజనను ఎవరూ ఆపలేరు. దేవుని మార్గం మనకు అర్థం కాకపోయినా అది ఆశీర్వాదానికి దారితీస్తుంది. యోసేపుకు ఆ సమయంలో తన జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది, అన్ని కష్టాలు, అన్నదమ్ములు నా మీద స్వార్థం పడ్డారు, ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. కానీ చివరికి దేవుడు అతని గొప్ప ఆశీర్వాదంగా ఉపయోగించుకున్నాడు. యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాయి. మన జీవితంలో కొన్నిసార్లు అన్యాయం, బాధ, తిరస్కారం వస్తాయి. మనుషులు మనకు చెడు చేయవచ్చు, ద్వేషించవచ్చు, కోపపడవచ్చు. కానీ దేవుడు మన జీవితాన్ని ఒక గొప్ప యోజన ప్రకారం మాత్రమే నడిపిస్తాడు. ఈ సత్యాన్ని మనందరం గ్రహించాలి. యోసేపును బావిలో పడవేసిన సంఘటన కూడా దేవుని యోజనలో భాగమే. అది అతన్ని ఐగుప్తు దేశంలో గొప్ప స్థానానికి తీసుకువెళ్ళింది. అందుకే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునిపై విశ్వాసం కోల్పోకూడదు, విడవకూడదు, మరవకూడదు. దేవుడు మన జీవితాన్ని తన మహిమ కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాడు అన్న సత్యాన్ని మనందరం గ్రహించాలి. మనుషులు మనల్ని క్రిందకు లాగినా దేవుడు మనలను మాత్రం పైకి అత్యంతమైన ఎత్తుతారు అని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని యోజనను ఎవరూ ఆపలేరు అనే సత్యాన్ని ఈరోజు మనందరం గ్రహిద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, యోసేపు జీవితంలా మా జీవితాల్లో వచ్చే కష్టాలను కూడా నీ యోజనగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించుము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను నమ్మి నీ మీద విశ్వాసంతో జీవించే వరప్రసాదాలు మాకు దయచేయము. ఈ మనవులను యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.